చంద్రబాబు నాయుడు అనే నేను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఏపీలో మనకు కూటమి పార్టీలు గెలవడం జరిగింది. ఈ పార్టీలు గెలిచినందుకు గాను మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఈ నెల 9వ తేదీన మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించి ఫైళ్ళ మీద సైన్ అయితే చేయబోతున్నారు. ఆ పథకాలు ఏంటి, ఆ పథకాల వల్ల ప్రజలకి బెనిఫిట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో కూటమి పార్టీలు అయితే గెలవడం జరిగింది. ఇందులో మనకు టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఈ గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయబోతున్నాయి. ఈ 9వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా మనకు కొన్ని పథకాల మీద సైన్లు చేయబోతున్నారు. ఆ పథకాలు ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ప్రవేశపెడుతున్నారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అనేది ఫస్ట్ ఫైల్ మీద అయితే సంతకం చేస్తున్నారు. అలాగే దీనితో పాటు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటుంటారో ఆ పెన్షన్లు ఉన్న వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ మనకు 3,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ టీడీపీ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతున్న తర్వాత వెంటనే మనకు 4,000 రూపాయలు అయితే ప్రతి నెల మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనితో పాటు రైతులకి ఎవరైతే ఉంటారో రైతులందరికీ కూడా ఆర్థిక సహాయం కింద 20,000 రూపాయలు మీ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా మీకు 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక గ్యాస్ సిలిండర్ మనకు 1,000 రూపాయల నుండి 1,100 రూపాయల వరకు ఉంది. ఇలాంటివి మనకు 3 సిలిండర్లు అయితే మనకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళలకి నెలకి 1,500 రూపాయలు మీ అకౌంట్లో అయితే ఖర్చుల కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైల్ మీద కూడా ఖచ్చితంగా అయితే సంతకం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ 1,500 అనేది ప్రతి మహిళలకి కూడా అందుతుంది. అలాగే ఉచిత బస్సు సౌకర్యం కూడా మనకు ప్రవేశపెట్టుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఉచిత బస్సు ఎందుకంటే మహిళలకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు బస్సులో ఎక్కడికి ప్రయాణించినా కూడా మీకు ఉచితంగా బస్సు టికెట్ ఏమీ లేకుండా మీరు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనితో పాటు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మీకైతే అమౌంట్ అయితే మీకు ఆర్థిక సహాయం కింద వాళ్ళని చదివించుకోవడానికి ఇలాంటి వాటికి అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఫైళ్ళ మీద అయితే సంతకాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.